వచ్చే మహిళా దినోత్సవంలోపు మహిళలు సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో 2 మెట్లు ఎదిగేలా కృషి చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. యూసఫ్గూడలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ప్రాంగణంలో మహిళా సాధికారత యాక్షన్ ప్లాన్ వర్క్ షాప్ కార్యక్రమానికి మంత్రి సీతక్క, సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రగతికి చిహ్నంగా మొక్కలకు నీరు పోసి వర్క్ షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని రంగాలలో మహిళలకు సమాన అవకాశాలు, సమాన వేతనాలు ఉండాలన్న లక్ష్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. పారిశ్రామిక రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన పలువురు ప్రముఖులను మంత్రి సన్మానించారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ రాగానే మరి ఎంత అద్భుతంగా ఉంది ఇది అనిపించింది. నేను చరిత్ర తెలుసుకున్నప్పుడు దాదాపు 1969లో అనుకుంటా, 60లో బహుశా అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండొచ్చు, లేదా నెహ్రూ గారు ఉండొచ్చు. ఆ టైంలో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ నేను వస్తూ అదే అడిగినాం. అంటే హైదరాబాద్ లో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపుగా 50-60 సంవత్సరాల క్రితమే ఇంత ముందు చూపుతోటి ఆలోచించి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ, బిజినెస్లు కానీ, బిహెచ్ఎల్ లాంటి కంపెనీస్ కానీ హైదరాబాద్ చుట్టూ ఎన్నో ఆ రోజు ఆలోచించి ఇవ్వడంతో ఈరోజు ఇక్కడ ఇంత స్పేస్ మనకు దొరికింది. కానీ ఈరోజు ఇప్పుడు పెరిగినటువంటి వాతావరణంలో ఇంత స్థలం చూసుకుందామన్నా ఇంత మంచి స్పేస్ తో మనకి ఎక్కడ దొరకడం లేదు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే మన పూర్వీకులు ఎప్పుడు కూడా భవిష్యత్ తరాల కోసం ఎంత ముందు జాగ్రత్తగా ఆలోచిస్తారు అని అనడానికి, మన తల్లిదండ్రులు కూడా మన కోసం ఎట్లా మన భవిష్యత్ కోసం అలాగే ఆలోచిస్తారు అని నాకు అట్లా కంపారిజం చేసుకోవాలనిపించింది. సో ఈ రోజు యొక్క మంచి ప్రోగ్రామ్ ఇందులో మా సెర్ప్ ద్వారా, మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో నా శాఖలు ఉన్నాయి, మరి సెర్ప్ ఉంది. ఆ సెర్ప్ ద్వారా ఇక్కడ ట్రైనింగ్ పొందుతున్నటువంటి మా సోదరిమణులకు, సోదరులకు, ముఖ్యంగా దివ్యా దేవరాజన్ గారు సీఈఓగా ఉండి అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షణ చేస్తూ చాలా ఈ 1 year కాలంలో మరి మహిళల కోసం మేము తీసుకురావడం జరిగింది.